కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ ను డైలీ రొటీన్ లో ఇంకొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. రోజు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్ప ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా, అందులో క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తనైతే నైట్ డ్యూటీ నుంచి వచ్చి ఈ విధంగా టిఫిన్ చేసేసి ఇంకా బీ షిఫ్ట్కి అయితే వెళ్ళాలి. మా ఇంట్లో వాటర్ కూడా ప్రాబ్లం కదా, సో ఇంకా క్యాన్లు అయితే వేయించుకొని పైన ఖాళీగా ఉందని చెప్పేసి ట్యాంకులు అయితే క్లీన్ చేసేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేను ఫాస్ట్గా వచ్చి రసం అలాగే బటర్ అయితే ఉంది, ఇంకా ఆయిల్ అయితే లేదనమాట. సో అందుకోసం అని చెప్పి బెండకాయ ఫ్రై అయితే బటర్ వేసి చేసేసాను. ఇంకా చక్కగా ఉల్లిపాయలు అంతా అయిపోయిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఒక 5 minutes మూత పెట్టేసాము అంటే చాలా టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత పల్లీలు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఒక పక్క మామిడికాయ పప్పు రైస్ అయితే లాస్ట్లో పెట్టేసాను అనమాట. సో ఫైనల్గా ఈరోజు లంచ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత తను బీ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోతాడు కదా, అందుకోసం అని చెప్పి బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా తన కోసం ఈరోజు లస్సీ అయితే చేస్తాను అనమాట. బనానా లస్సీ వేసి అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా తనైతే తాగేసిన తర్వాత బీ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ అలా తినాలంటే కష్టం. మా పిల్లలు కూడా ఇంకా తినేసిన తర్వాత పడుకున్నారు. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే పనసకాయలు మనం తిన్నాం కదా, సో ఆ పిక్కలు అయితే పడేయకుండా పనస పిక్కలు కూర చేయాలని ఫిక్స్ అయిపోయా. సో అందుకోసం అని చెప్పి ఈ పనస పిక్కని చక్కగా వాష్ చేసేసుకొని ఒక 2 times వాష్ చేసామంటే చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట. కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసుకొని నార్మల్గా పిక్కలు మునిగినంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువైనా కూడా మెత్తగా అయిపోతాయి, విరిగిపోతాయి. సో ఇంకా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ లోపల అవి అవుతాయి కదా, మిక్సీ జార్లోకి కొన్ని ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నచ్చితే కనుక గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎటువంటి వాటర్ లేకుండా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేశాను. ఈ లోపల ఇవైతే బాయిల్ అయిపోయాయి. మనకి వెంటనే కావాలి, మనం కర్రీ చేసుకోవాలి కాబట్టి సో ఇంకా విజిల్స్ రాగానే నేనైతే వాటర్లో ఈ విధంగా దించేస్తాను. దించితే త్వరగా మనకి మూత అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా స్టైనర్లో ఈ విధంగా వేసుకొని మనకి ఇవి చల్ల వాటర్తో అస్సలే కడగకూడదు, గట్టిగా అయిపోతాయి. ఇవి కూల్ అయిన తర్వాత కూడా దీని పై లేయర్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తాయి అనమాట. వేడిగా తీయాల్సిన పని లేదు. కొంచెం కూల్ అయిన తర్వాత కూడా బాగానే వచ్చేస్తాయి. చాలా సింపుల్గా టిప్ అంటే మధ్యలోకి కట్ చేసేసి ఇలా లేయర్ అయితే సింపుల్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది పై లేయర్ ఉండడం వల్ల మనకి అరగదనమాట, హార్డ్గా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి పై లేయర్ తీసేసి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని కడాయిలోకి బటర్ని యాడ్ చేసేసుకోవాలి. బటర్ కన్నా ఆయిల్ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా నేనైతే బటర్తో ట్రై చేస్తున్నాను. ఇంకా జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసేసి మంచిగా ఈ 3 కూడా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసి అసలు వాటర్ అనేది లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు చూసుకొని తర్వాత అందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్టు కారం అలాగే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ పనస పిక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. అంతా కలిసేలా కలుపుకొని చక్కగా అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు విడిచిపెట్టేసామంటే చాలా టేస్టీ అయిన పనస పిక్కల కూర రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా రోటీతో కానీ రైస్తో కానీ బాగుంటుంది. ఇంకా తనైతే నైట్ డ్యూటీ నుంచి వచ్చేసాడు. ఇంకొచ్చిన తర్వాత నైట్ 11 అవుతుంది. ఇంకా అన్నం తినలేను నేను, ఆఫ్టర్నూన్దే నాకు అరగలేదని చెప్తే ఇంకా రైస్ అయితే నేను తన కోసమని మళ్ళీ స్పెషల్గా పెట్టాను, రోటీ పిండి లేదని చెప్పి. ఇందులోనే 1 glass వరకు పాలు అలాగే కొంచెం వాటర్ని అలాగే 3 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసేసి మంచిగా స్మాష్ చేస్తాను అనమాట. ఇంకా రేపు మార్నింగ్ అయినా తినేవచ్చు కదా అని చెప్పి మళ్ళీ తను బీ షిఫ్ట్ నుంచి వచ్చి మళ్ళీ మార్నింగ్ ఏ షిఫ్ట్కి వెళ్ళాలి. సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా మొత్తం బాగా స్మాష్ చేసిన తర్వాత ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ని ఒక 4-5 ముక్కలు కట్ చేసేసి ఇందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి వదిలేసాము అంటే ఇంకా దీనికి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసాము అంటే సూపర్గా ఉంటుంది మార్నింగ్కి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ ఇంటి నుంచి కొన్ని తెప్పించారంటే అవి ఇస్తే ఇంకా బాక్స్లో సర్దుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా ఈ వ్లాగ్? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. 11:43